ఈ ఆరా గురించి మీరు మాట్లాడే ముందు ఈ ఆరాకి సంబంధించి నేను విన్న విషయం ఏమిటి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు అనేది ధృవీకరించింది మీ ద్వారానే అనేది చాలామందికి తెలియని విషయం ఇది. సో ఎలా కనుగొన్నారు ఈ ఆరా యొక్క దివ్య కాంతి అనేది? మీరు ఎలా కనుగొనడం జరిగింది, ఎలా బయట పెట్టడం జరిగింది? చాలా మంచి ప్రశ్నమ్మా. అందరూ ఇదే అడుగుతుంటారు అన్ని ఛానళ్ళ వాళ్ళు. ఈ రాజశేఖర రెడ్డి గారిది అంటే ఒక చీఫ్ మినిస్టరు, అవును ఆయన చనిపోయిన తర్వాత ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అవును ఉమ్, చాలా ప్రేమలు. కానీ ఆ రోజు పూణేలో ఉన్నా. పూణేలో ఉన్నప్పుడు నన్ను హోమ్ మినిస్ట్రీ నుంచి, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ నుంచి ఐఏఎస్ ఎవరో ఫోన్ చేశారు. సార్ రాజశేఖర రెడ్డి గారు పోయారు. నేను రాత్రే వచ్చానండి, పొద్దున్న న్యూస్ పేపర్ నేను చూడలేదు. అంటే రాజశేఖర రెడ్డి గారు పోయారమ్మా హెలికాప్టర్లో, మీరు చెప్పగలరా అన్నారు. తప్పకుండా చెప్తానని రాజశేఖర రెడ్డి గారు ఫోటోలు తీసుకొచ్చి ఇందులో పెట్టాను. ఇందులో పెట్టి మనం శ్రీకాకుళం నుంచి ఆంధ్ర ఆ పై వరకు చూశాను. ఎక్కడ చూడలేదు కానీ నల్లమల ఇల్లు కనబడ. దానికంటే పెద్ద వైపు ఉంటే ఇంకా మండలం వరకు వచ్చును, అది జిల్లా వరకే వచ్చింది. అప్పుడు అక్కడ ఉన్నారండి, ఇందులోనే అవునుండి అక్కడే అటువైపే పడింది. పెద్ద గాలి దుమారం వచ్చి హెలికాప్టర్ పడిపోయింది. ఒక విషయం చెప్తానండి, ఆయన బతికిలేరు. అది మీరు ఎలా చెప్తున్నారండి? మామూలుగా జీవించే మనిషి ఆరా 2.5 ఉంటుంది, ఆడవాళ్ళకి మగవాళ్ళకు 2.8 ఉంటుంది, లేడీస్కి 2.5 ఉంటుంది. ఇలా చూస్తే ఆయనది 1 వచ్చింది. 1 వచ్చిన వాళ్ళు చచ్చిపోయారని అర్థం. అదే మనం హాస్పిటల్లోకి వెళ్ళామనుకోండి, మీకు ఆరా 2.2 ఉందనుకోండి, మీరు హాస్పిటల్లో జాయిన్ అవుతారు. ఏదో ప్రాబ్లం, పెయిన్ మీ వల్ల కాదు, అది జియోపతిక్ స్టార్ వచ్చిందే. మళ్ళీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి వెళ్తే 1.5 వస్తుంది. అప్పుడు గాలి పీల్చుకోవడానికి పెడతారు. ఆడు పోయేటట్టున్నాడు 1 దగ్గర. విచిత్రం ఏమిటంటే పుట్టిన బిడ్డ, అప్పుడు పుట్టిన బిడ్డకే కూడా 1 ఉంటుంది. అది విచిత్రంగా అనిపించింది. చచ్చిపోయినోడు ఒకటే, అప్పుడు పుట్టినోడు ఒకటే. ఇక చచ్చిపోయినోళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ఊళ్ళో పరిచయం చేసుకొని, హాస్పిటల్లో డాక్టర్తో పరిచయం చేసుకొని చచ్చిపోయిన వాళ్ళే చూస్తాను. వాళ్ళ దగ్గర ఏముందంటే, వాళ్ళ దగ్గర చూస్తే IRUV ఇన్ఫ్రారెడ్ రేడియేషన్స్, యూవీ రేడియన్స్ ఉంటే మనిషి చచ్చిపోతాడు. ఆ కాలం వస్తే అదే శాస్త్రీయం అనుకుంటా అని తెలుసుకున్నా. ఇక జియోపతిక్ స్టార్స్ గురించి మీకు ఇంకా ప్రశ్నలు అడగదలుచుంటే చెప్పండి. అంతా జియోపతికి IRUV ఇదే ప్రపంచాన్ని వెళ్తుంది. ఈరోజు మన ప్రెసిడెంట్ గారు, ఆయన ఉన్న అమెరికా ప్రెసిడెంట్ గారు, అక్కడ వాళ్ళ రూమ్లో IR ఉంటుంది. పొద్దున ఒకటి మాట్లాడతాడు, సాయంకాలం ఒకటి మాట్లాడతాడు. IR ఉన్న దాంట్లో పిల్లలు ఆటిజం పుడతారు. ఇవన్నీ అర్థమైపోయింది. ఇన్ని సంవత్సరాలు పనిచేయడం, 30 years వర్క్ చేశానమ్మా. ఒక పక్కగా చేరాను, ఎంతో మంది శిష్యులు పోజేసుకున్నారు. దీని మీద ఇంచుమించుగా ఇతర దేశాలతో కలిపి మా అమ్మాయి నేను, నా గీత మా అమ్మాయి పేరు, ఆ అమ్మాయి నేను లేదంటే ఒక 10 దేశాలు తిరుగుంటాం. ఇదే ఇన్స్ట్రుమెంట్ని ఫ్రాంచైజ్ కూడా చేసాము. కెనడా చాలా ఫేమస్, హాంకాంగ్, అలాగే మారిషస్, అక్కడ కూడా పిలిచారు. సాల్వ్ అవుతున్నాయి, రిజల్ట్ వస్తుంది, అందరూ ఆహ్వానిస్తున్నారు. నేను ఎందుకు పనికిరాను అనుకున్న టీచర్ కొడుకుని ఒక ఆనందంగా డబ్బులతోనూ మనుషులు మాలలతోనూ సత్కరిస్తుంటే రోజు ఉప్పొంగిపోయానమ్మా. ఆ ఉప్పు కూడా ఇప్పుడు వరకు 85 వచ్చాను, ఇంకా పనిచేస్తూనే ఉన్నాను. మీ వయసు 85 సంవత్సరాల? అలా కనిపించట్లేదు, నిజంగా అలా కనిపించట్లేదు సార్. నేను నిజంగా నమ్మలేకపోతున్నాను. మీకు 85 సంవత్సరాలంటే అసలు నమ్మలేకపోతున్నాను. ఈ షట్చక్రాలు అంటే ఏమిటి అసలు? ఈ షట్చక్రాలు మన అనారోగ్యాన్ని ఏ విధంగా గుర్తిస్తాయి?
దానికి సంబంధించి చెప్పండి. అమ్మ ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఆ చక్రాల గురించి మీకు ఎలా తెలుసో నాకు అర్థం కావడం లేదు, కానీ ఈ షట్చక్రాలు అనుకున్నవి చాలామందికి తెలియదు. ఈ ఇక్కడికి అంటే ఈ అటామిక్ ఎనర్జీలు జరిగే ముందు హిమాలయస్ వెళ్ళాను. హిమాలయస్ వెళ్ళి 2 నెలలు గడిపానమ్మా. ఓకే. అక్కడ ఋషులు ఉంటారు ఏంటి అని. అక్కడ మన ఋషులు చాలా తపస్సు చేసుకుంటే అందులో బాబా గారు ఉన్నారు. ఆయన గుహలోకి వెళ్తే నేను కూడా తపస్సు చేసుకున్నాను. అక్కడి నుంచి ఓ రాయి తెచ్చాను. నా ఊహ ఏంటి, ఇందులో కూడా ఆయన ఆరా ఉంటుందని. అప్పటి నుంచి నా మనసమ్మ ఇంకా ఏదేదో చెప్పుకుంటూ ముందుకు ఎదిగిపోయాను. అంటే ఆయన నా దగ్గర ఉన్నాడు. అక్కడ నుంచి చక్రాలు నేర్చుకున్నానమ్మా. చక్రాలు షట్చక్రాలు ఏంటంటే మీకు కల్పనని ఎనర్జీ చక్రాలు మీ బాడీలో ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. కిందది మూలాధార చక్రం, పైది సహస్రార. ఈ చక్రాలను బట్టి మనం దానికి ఒక కలర్ ఉంటుంది, దానికి ఒక మంత్రం ఉంటుంది. దాంతో కూడా నేను ఒక మిషన్ తయారు చేశాను, ఆర్గనైజర్ అని. అంటే మీకున్న ఆరోగ్యాన్ని సరి చేయొచ్చు, దీంతో అనారోగ్యాన్ని తెలుసుకోవచ్చు. 2 ఒకే తక్కెళ్ళలో దొరుకుతున్నాయి. ముందు అనారోగ్యం కనిపెట్టడం అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే 5-10 సెకండ్లో చెప్పేస్తాను. మన ప్రేక్షకులకు కావాలంటే రాబోయేది ఏదో కూడా చెప్పవచ్చు. ఓకే. ఏం చేద్దంటే ఆరా ఇలా ఏ రోగం వస్తుంది అంటే ఏ జబ్బును పడే అవకాశం ఉంది అనేది కూడా చెప్పచ్చు. ఓకే. ఇప్పుడు చక్కెర అన్నది అంటే ఆల్మోస్ట్ మనిషి ఎప్పుడు చనిపోతాడో క్లారిటీ ఇచ్చేస్తుంది. దగ్గర కానీ డేట్ చెప్పలేం. కానీ ఇది లాభం లేదు, వెంటిలేటర్ కింద ఉన్నాడంటే అయిపోతాడు. అవును కదా. సాయిబాబా గారిని చూసాం వెంటిలేటర్ కింద. అలాగే రామోజీ గారి కొడుకు సుమన్ గారు ఆల్రెడీ పరిచయం ఉంది. ఆయన 5 రోజులు బతికించాలన్నారు. ఎంతోమంది మనుషులు తీసుకొచ్చారు. దానికి ఒక పరిష్కారం వెతికిచ్చేసి ఆయన 3 ఇళ్ళు మారారమ్మా. 3 ఇళ్ళలోనూ సౌత్ వెస్ట్లో పడగది ఉంటుంది, సౌత్ వెస్ట్లో జీవప్రతిష్ఠ వస్తుంది. అది న్యూట్రలైజ్ చేశాను. రామోజీ గారు నా దగ్గర ఉండయా, నా కొడుకు చేత చేయించండి. నేను చేస్తానండి అన్నాను. చేస్తానని 6 రోజులు బతికిచ్చానమ్మా. ఒకరోజు ఆయన చనిపోయాడు. సార్ ఆయన చనిపోయేది మనం ప్రేమగా పంపించాలి, ఆయన మనం బతికించి ఇంకా ఆయన బాధపడుతున్నాడు, ఆయనకు మోక్షం ఇవ్వండి సార్ అని నమస్కారం పెట్టాను ఆయనకి. ఆ గ్యాస్ తీసేయాలి ముక్కులోంచి. తీసేస్తే డాక్టర్ని అడిగాడు తీయమని. నేను తీయను కాదు సార్, నేను తీస్తే నా మీద ఏదైనా గొడవ వస్తుంది, మీరు మీ కొడుకు మీరే తీసేయండి అన్నారు. అది తీసిన వెంటనే ఆయన పోయారు. ఇక అక్కడి నుంచి నాకు కళ్ళంట నీళ్ళు ఆగలేదు, ఆయనకి కళ్ళంట నీళ్ళు ఆగలేదు. ఇప్పుడు ఎలాగైతే రామోజీ గారు ఆయన లేరు, కానీ ఆయనకంటే చిన్నోడిని. ఆయన ఆలోచించుకొని ఆయన అన్నదాతలో నన్ను నా ఆర్టికల్స్ వచ్చాయి, వాటర్ గురించి ఎక్కువ న్యూస్ పేపర్లో వచ్చాయి. ఇప్పుడు నన్ను ఈ కిరణాలతో అన్ని కిరణాలతో కాదు చేస్తున్నాను. నాకు కిరణ జన్ముడు అని TV5 బిరుదిచ్చింది. కారణ జన్ముడు కాదు, కిరణ జన్ముడు. అదమ్మా ఆ కథ, నా జీవిత కథ అది. రామోజీరావు గారి గురించి చాలా మంది చాలా రకాలుగా పాజిటివ్గా మాట్లాడతారు. ఎంతో మందికి ఆయన స్ఫూర్తిదాత ఒక రకంగా చెప్పాలి అంటే. మీరు ఆయనతో కలిసి మీరు షేర్ చేసుకునే విధానం కూడా, ఇప్పుడు మీరు మాట్లాడే విధానంలో కూడా బాధ వ్యక్తం చేశారు. మాటలో చెప్పాలంటే ఆయన మహానుభావుడమ్మా. రైట్. ఇప్పుడు పాడుతా తీగ ఇంటర్ చేసేటాడు SP బాలసుబ్రహ్మణ్యం, ఇప్పుడు వరకు నడుస్తూనే ఉంది కదా. అవును. ఆయన తీసిన పిక్చర్లు చాలా గొప్పవి. ఆయన చేసిన పచ్చళ్ళు, ప్రియా పచ్చళ్ళు అమెరికా కూడా ప్యాకింగ్లు వెళ్తున్నాయి. ఆయన మనసుకు ఏది తోసినా అది గోల్డ్తో తోయొచ్చు. గోల్డ్ అంటే డైమండ్తో తోయొచ్చు. అది ఒక్కొక్కరి ఆలోచన విధానం అంత గొప్పగా. ఆయనది ఆ కారణ జన్ముడు ఆయనమ్మా, నేను కాదు. కారణ జన్ముడు అంటే ఆయన మన ఆంధ్రప్రదేశ్కి కానీ దేశానికి కానీ
ఒక ఉన్నతమైన స్థితి తెచ్చినోడు ఆయన.